ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత జెన్యున్గా చెప్పాలి, నాకేమనిపించిందంటే నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే యాజ్ ఇట్ ఈస్ కళ్యాణ్ అదేవిధంగా ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు జోడీ అంటే వీళ్ళ కాంబినేషన్ సూపర్గా ఆడారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు కళ్యాణ్ అదేవిధంగా ఇమాన్యుయల్ ఆ బాల్ని పట్టుకొని పోయి ఆ హిప్పోకి ఇచ్చే ప్రాసెస్లో కళ్యాణ్ దారుణంగా అసలు ఎట్లా అంటే ఇమాన్యుయల్ చుట్టూ ఒక 5-6 ఉన్నా కానీ కళ్యాణ్ వాళ్ళందరినీ నూకేసి అంటే అంత బలంగా లాగాడాలని ఒక దగ్గర అయితే నాకు కళ్యాణ్ చాలా బాగా అనిపించారు. అంటే లిటరల్గా చెప్పాలంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ వాళ్ళిద్దరిని చూసితే ఆ రోజులో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఎలా అంటే ఇక మనం గెలవం అన్న ఒక ధీమాలో పడిపోయారు. ఇక ఎస్పెషల్లీ చెప్పాలంటే సంజన గారు చెప్పాలి, ఇక మేము గెలవం ఆల్రెడీ అక్కడ బలంగా టీం ఉంది ఇక నేను గెలవను, నేను మా ఎల్లో టీంకి సపోర్ట్ చేయనని చెప్పింది సంజన గారు. అంటే అంత ఎఫెక్ట్ ఇచ్చారు వాళ్ళిద్దరు కూడా, కళ్యాణ్ అదేవిధంగా ఇమాన్యుయల్. ఒకానొక సమయంలో వేరే టీం వాళ్ళు కూడా వచ్చి కళ్యాణ్ ఇమాన్యుయల్ని సపోర్ట్ చేయమని అడిగారు. అంటే వాళ్ళ టీం వాళ్ళ కోఆర్డినేషన్ ఇద్దరిది కూడా యాక్చువల్గా వీళ్ళ ఇమాన్యుయల్ అండ్ అదేవిధంగా కళ్యాణ్ ఫ్లోరా వీళ్ళు ముగ్గురిది ఒక టీం. మోస్ట్ ఆఫ్ ది టైం వేరే వాళ్ళ టీం ఈ టీంని కలుపుకొని ఆడాలని ట్రై చేశారు. బట్ అందులో బ్లూ టీం అయినటువంటి తనుజ టీము వాళ్ళు చెప్పేశారు, మేము అట్లా చేయము, కంటెండర్ టాస్క్ అనేది మేము అది ఓన్ టాస్క్, అట్లా కలిసి ఎట్లా ఎలా ఆడతామని అయితే ఇమాన్యుయల్ ముఖం మీదనే చెప్పేశాడు. కళ్యాణ్ కూడా చెప్పేశాడు అట్లా ఏం ఆడమని. దాని తర్వాత సంజన గారు కూడా వచ్చాడు, హరీష్ గారు సంజన గారు అడిగారు, లేదు అట్లా టీం ఆడము అని చెప్పారు. అంటే నాకేమనిపించిందంటే వీళ్ళిద్దరి ఆట బీభత్సంగా ఉంది అని చెప్పడానికి ఈరోజు ఒక నిదర్శనం ఈరోజు జరిగిన గేమ్ అని చెప్పొచ్చు. ఇక గేమ్లోకి వెళ్తే ఫస్ట్ ఏదైతే టాస్క్ అవుతుందో ఇప్పో టాస్క్, ఆ టాస్క్లో ఇద్దరు కూడా ఇచ్చి పడేశారు. నాకు మస్తు అనిపించింది కళ్యాణ్ని ఇమాన్యుయల్ని వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ కానీ వాళ్ళు కలిసి ఆడిన విధానం కానీ. ఇక మెయిన్గా చెప్పాలంటే ఇందులో ఇమాన్యుయల్ సూపర్ అని చెప్పొచ్చు. ఇమాన్యుయల్ మీద దగ్గర ఒక 5-6 మీద పడి ఉండొచ్చు. పాపం అతనికి దెబ్బలు కూడా తాకాయి, ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాడు. ఇమాన్యుయల్ ఈరోజు సూపర్ ఆడారు. కళ్యాణ్ కూడా బాగా ఆడారు. అంటే ఇమాన్యుయల్ బాల్ పట్టుకుంటే కళ్యాణ్ నూకుడే, ఎంతమంది ఉన్నా నూకుడే. కళ్యాణ్ ఫిక్స్ అయిపోయాడు ఇక గేమ్ ఆడుకోవాలని. మంచిగా అనిపించింది ఆ గేము. అయితే బర్ని గారి సంచాలకుడిగా ఉన్నప్పుడు అందులో మీకు ఏం నచ్చిందో చెప్పండి. నాకైతే కొంత సంచాలకుడిగా అంత ఎఫెక్ట్ అంటే అంత అతను అంటే సంచాలకుడిగా ఉన్నప్పుడు సరిగా అబ్జర్వ్ చేయలేదు అనిపించింది నాకైతే. ఆ బాల్ టాస్క్లో ఒకనొక టైంలో శ్రీజకి ఇచ్చేశాడు, అంటే శ్రీజ ఆల్మోస్ట్ వాళ్ళకి ఇచ్చేశాడు, తనుజ వాళ్ళకి ఇచ్చేశాడు ఆ టాస్క్లో విన్ అవ్వడం. పాపం ఇమాన్యుయల్ చాలా దూరం నుంచి లాక్కొని వచ్చాడు బాల్ని, కానీ టచ్ చేసి కాళ్ళు అవతల పెట్టినందుకే తనుజ టీంకి ఇచ్చేశాడు. నాకు అసలు అరే అంత కష్టపడి వచ్చారుగా ఇమాన్యుయల్ అక్కడి నుంచి ఇక్కడ దాకా లాక్కుంటూ వచ్చారు కదా, జస్ట్ అట్లా కాళ్ళు చేయట పెట్టి కాళ్ళు అవతల పెడితే ఎలా ఇచ్చేస్తారనిపించింది నాకైతే. అసలు యాక్చువల్ రూల్ ఏంది, బాల్ లోపల పెట్టి బాల్ అవతలకి అంటే వాళ్ళ చేతుల ద్వారా బాల్ దాంట్లోకి వేయాలి, నోట్లో పెట్టాలి. మేము ఇంకేమన్నా బాల్ అవతలి పోయినాక లైన్ దాటిన తర్వాత ఆ బాల్ వేరే వాళ్ళు టచ్ చేయడానికి వీల్లేదు. అదొకటి రూల్ పట్టుకొని అందరికీ ఆ గేమ్ ఆడారు. మెయిన్గా ఆ బాల్ టాస్క్లో చెప్పాలంటే ఇమాన్యుయల్ అసలు మామూలు రాలేదు. ఇమాన్యుయల్ ప్రాణం పెట్టేసారని చెప్పొచ్చుగా. దాని తర్వాత ఏమైంది, హరీష్ గారు గేమ్లో నుంచి అయితే లేరు, అతను ఆ గేమ్లో ఆడలేదు, అతనికి ఇంజ్యూర్ అయిందని బయటకు వెళ్ళిపోయాడు. ఇక సంజన గారి గురించి చెప్పాలి. నిజంగా సంజన గారు అసలు గేమ్ ఆడబుద్ధి కాకపోతే ఆడకుండా ఉండాలి, కానీ అలా వాళ్ళ గేమ్లో వాళ్ళ టీం వాళ్ళు ఆమెనే డిస్కరేజ్ చేసింది. మన వల్ల కాదు, మనం ఆడలేము, మనం చేయలేము, మనం విన్ అవ్వము, అందుకే నేను వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తానని సంజన గారు నాకు ఏం నచ్చలేదు అక్కడ. ఎందుకు ఆడకపోతే ఆడకుండా నవ్వుకోవాలి కదా, ఆడే వాళ్ళని ఎందుకు నువ్వు డిస్కరేజ్ చేయడం? పాప సుమనన్న రాము చాలా వరకు ట్రై చేశారు ఆడటానికి, ఈమె మాత్రం ట్రై చేసింది, కానీ డిస్కరేజ్ చేయడం ఎందుకు? మన వల్ల కాదు, మనం చేయలేము, నేను ఆ టీంకి సపోర్ట్ చేస్తా, ఈ టీంకి సపోర్ట్ చేస్తా అని
అడగడం తప్పు కదా. నాకైతే అసలు నచ్చలేదు సంజన గారుగా. ఇక మెయిన్గా చెప్పాలంటే హరీష్ గారి ప్లేస్లో శ్రీజ వచ్చింది. శ్రీజ కూడా తను వచ్చిన కాంచి తన ఎఫర్ట్ పెడుతూనే ఉంది. మోస్ట్ ఆఫ్ ది టైం కళ్యాణ్ అదేవిధంగా ఇమాన్యుయల్ వాళ్ళ చేతుల్లో బాల్ ఉంటే ఖచ్చితంగా అక్కడ శ్రీజ ఉంటుంది. శ్రీజ ఖచ్చితంగా తన వంతు తనకు సాధ్యమైనంత వరకు ట్రై చేసింది శ్రీజ ఈరోజు. మెయిన్గా చెప్పాలంటే నాకు ఇక్కడ శ్రీజ, రీతు, కళ్యాణ్, ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళ నలుగురు నాకు బాగా కనిపించారు. వీళ్ళ నలుగురు బాల్ టాస్ కూడా చాలా బాగా ఆడారని చెప్పొచ్చు. ఇక చెప్పాలంటే శ్రీజ హైలైట్ అని చెప్పొచ్చు ఈరోజు. ఇంకా తనుజ గురించి చెప్పాలి. సెకండ్ టాస్క్ ఏదైతే ఉందో, సెకండ్ టాస్క్లో అదైతే ఉందో ఆ బోన్ని గెలుచుకునే టాస్క్ అయితే ఉందో, ఆ టాస్క్లో తను సంచాలకులుగా ఇద్దరు ఉన్నారు. ఇమాన్యుయల్ ఉన్నారు, కళ్యాణ్ ఉన్నారు. ఆమె రూల్స్ సరిగా పాటించలేదు. రూల్స్ సరిగా పాటించకుండా ఉన్నందుకు కళ్యాణ్ ఏమని చెప్పాడు, డిస్క్వాలిఫై అని చెప్పాడు. దానికి అంత తనుజ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముందో నాకేం అర్థం కాలేదు. అంటే రూల్ పాటించలేదు అని చెప్పడం కూడా కళ్యాణ్ తప్ప, దానికి కూడా ఏడ్చేంత ఆడ ఏముంది నాకు అర్థం కాలేదు. ఆడ ఉన్నదే చెప్పింది కళ్యాణ్, కొత్తగా ఏం చెప్పలే కదా, నువ్వు సరిగా ఆడలేదు అందుకని చెప్పిండు. దానికి కూడా లోపడిపోయి ఏడవటం అలాంటివన్నీ ఎందుకో. తనుజ గారు రోజు రోజుకి ఆ కాఫీ ఇచ్చేయండి కొంచెం, ఆ కాఫీ తాతలను కొంచెం మేడం గారికి తనుజ గారికి కొంచెం ఆ హెడేక్ తగ్గుతుంది. అనవసరంగా కాఫీ బంద్ చేసింది. రోజు ఒకటి తలకాయ నొప్పి పెట్టుకుంటుంది తనుజ గారు. కాఫీ ఉన్నప్పుడే మంచిగా ఉంది, కాఫీ లేని కానీ ఆమె అంత అట్లా అంటే డిఫరెంట్గా అంటే ఎక్కువ అంటే ఏమంటారు టెంపర్ లూజ్ అవుతూ ఉంది, కోపాన్ని ఎక్కువ తెప్పించుకుంది, బీపీ ఎక్కువ పెంచుకుంటూ ఉంటుంది విషయం చెప్పాలంటే. ఇక చెప్పాలంటే సెకండ్ టాస్క్లో ఫస్ట్ వాళ్ళకే నిర్ణయం చేశారు. వాళ్ళనే నిర్ణయం, మీరే టీంని మీరు ఎంచుకోండి, టీంని ఇద్దరిని ఎంచుకోమని చెప్తే ఫస్ట్ తనుజ, సుమన్ గారిని, అదేవిధంగా రాము, సంజన, రీతు, ఫ్లోరా. ఇక రాము విన్ అయ్యాడు సంజన గారితో. తనుజ, సుమన్ వాళ్ళిద్దరు డిస్క్వాలిఫై అయ్యారు. ఇక రీతు, ఫ్లోరా. ఇక్కడ నాకు రీతు, ఫ్లోరా వాళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు కదా, నాకు అనిపించింది రీతు వాంటెడ్లీ ఫ్లోరాని కావాలని తనని నెట్టేసిందని అనిపించింది నాకు. మీలో ఎంతమందికి రీతు తప్పు చేసింది అనుకుంటున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే రీతు చేసింది కరెక్టా తప్ప అంటే దానికంటే రెండు విధాలుగా ఆలోచించాను నేను. ఇప్పుడు టాస్క్ అన్నప్పుడు అక్కడ ఏమని చెప్పారంటే మనకు బిగ్ బాస్ ఆ టాస్క్లో కింది నుంచి వచ్చి దాన్ని పట్టుకోవాలని చెప్పారు. సో అంతేగాని ఒకరినొకరు నూక్కోవాలి, ఒకరినొకరు పట్టుకోవద్దు, చేయొద్దు అని అయితే రూల్ అయితే లేదు అక్కడ. సో దాన్ని పట్టుకొని రీతు అలా చేసిందని అనిపించింది నాకు. అంటే చెప్పలేదుగా కాబట్టి తను అలా చేసింది అనిపించింది నాకు. ఎండ్ ఆఫ్ ది గేమ్ ఎలా ఆడింది. ఇప్పుడు రీతు తనని నెట్టేసిందని తనకు తెలిసినప్పుడు ఫ్లోరా గారు తనని కాల్బట్టి లాగాల్సింది కదా, బ్యాలెన్స్ అయ్యేది అనిపించింది నాకైతే. ఏమో కొంచెం 50-50 అంటే తప్పు చేసింది అన్నదానికంటే గేమ్ ఆడాలని తపనతోటి ఆమె అట్లా చేసిందో అనిపించింది నాకైతే. అంటే కొంచెం అంటే ఒక యాంగిల్లో రీతు అట్లా నెట్టేయడం కూడా తప్పు అనిపిస్తుంది, ఒక యాంగిల్లో రైట్ అనిపిస్తుంది నాకైతే. అలా అంటే తన గేమ్ కోసం తను ఏదైనా చేసేటట్టు ఉంది రీతు. అది ఒప్పుకుంటే అయిపోద్ది కదా. రీతు నీకు కావాలని చేయలేదు, అది నా స్ట్రాటజీ అని చెప్పొచ్చు కదా. అది నీకు కావాలని చేయలేదు అంటది, కొంచెం స్ట్రాటజీ కోసం చేసినట్టది, ఏదైనా ఒక స్టాండ్ తీసుకొని చెప్పాల్సింది రీతు. సో ఇదే అండి రివ్యూ ఈరోజు ఎపిసోడ్లో మొత్తం కూడా ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు, శ్రీజ బాగా ఆడారు, రాము కూడా బాగా ఆడారు. మెయిన్గా చెప్పాలంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ ఇద్దరు కూడా ఇచ్చి పడేశారు. సో థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ. ఈరోజు భరణి గారు కొంచెం సంచాలకుడిగా కొంచెం బెటర్గా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మీకేమనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.